విఘ్నేశ్వరి షణ్ముఖ భారతీ సమేత పరమేశ్వరాయణ మహా. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. దసరా నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రి అవతారం. గాయత్రి అవతార గాథ ఏంటో చూద్దాం. ముందర చతుర్ముఖ బ్రహ్మగారు గాయత్రి మాతను పరిపరి విధాల పూజిస్తూ చతుర్వేదాల రూపంలో గాయత్రి మంత్రాన్ని వివరించాడు. దానికి ఆనందించిన పరాశక్తి గాయత్రి అవతారాన్ని దాల్చిందిట. ఆ గాయత్రి మంత్ర జపం వల్ల చతుర్వేద పారాయణ చేసిన ఫలితం వస్తుందట. గాయత్రి మంత్ర జప ఫలితాన్ని తెలిపే ఒక కథ చెప్పుకుందాం. పూర్వం అరుణుడు అనే రాక్షసుడు ఉండేవాట. అత్యంత బలవంతుట. దేవతలను ఓడించాలి అనే ధ్యేయంతో గంగా నదీ తీరంలో 10,000 సంవత్సరాలు గాయత్రి మంత్ర జపం చేశాట. అతని జపానికి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షం అవుతాట. బ్రహ్మ ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకో అంటే మరణం లేకుండా వరం అడుగుతాట. మరణం లేకుండా వరం అనేది అది ప్రకృతి విరుద్ధం, అది ఇంకేదైనా వరం కొనుక్కో అది ఇవ్వలేను అంటట. అంటే అప్పుడు అరుణుడు స్త్రీల చేత కానీ పురుషుల చేత కానీ 2 కాళ్ళ జంతువుల చేత కానీ 4 కాళ్ళ జంతువుల చేత కానీ పంచభూతాల్లో దేని చేత కానీ నాకు మరణం లేకుండా చూడమని కోరుకుంటాట. తథాస్తు అని చెప్పి బ్రహ్మగారు వెళ్ళిపోతాట. వెళ్ళిపోతే ఇప్పుడు అత్యంత బలవంతుడయ్యాడు. పంచభూతాలతో కానీ స్త్రీ పురుషులతో కానీ జంతువులతో కానీ మరణం సంభవించకుండా వరం కోరుకున్నాడు కదా. ఆ వర గర్వంతో విర్రవీగి దేవతల్ని మహా ఇబ్బందులకి గురి చేసేవాట. అప్పుడు ఇంద్రాది దేవతలు శివుడి దగ్గరికి వెళ్ళి శివుడిని అడుగుతారట, మేము భరించలేకపోతున్నాము, అరుణుడి యొక్క కష్టాలని చాలా ఇబ్బంది పడుతున్నాడు, అరుణ్ణి వధించి మమ్మల్ని రక్షించండి అని కోరుతాట. అప్పుడు శివుడు చెప్తాట, అతను గాయత్రి మంత్రజపం చేస్తాడు, అతని నుంచి గాయత్రి మంత్రజపాన్ని దూరం చేసే వరకు మేము అతన్ని ఏమీ చేయలేమని చెప్తారట. మీరు పరాశక్తినే వేడుకోండి, మీకు ఆవిడే మార్గం చూపిస్తుందని చెప్తే వెనుదిరిగి వెళ్ళిపోయాక బృహస్పతికి, దేవగురు బృహస్పతికి ఒక ఆలోచన స్ఫురిస్తుందిట. వెళ్తాట. వెళ్ళి అరుణుడి దగ్గరికి వెళ్తాట. వెళ్తే అరుణుడు అతిథి మర్యాదలు చేసి బృహస్పతికి అంటాట, మేమేమో రాక్షసులము, నువ్వేమో దేవగురువు బృహస్పతివి, దేవతలకి రాక్షసులకి పడదు కదా, నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతాట బృహస్పతిని. అప్పుడు బృహస్పతి చెప్తాట, మా అధిదేవత అయిన గాయత్రి మంత్రాన్ని నువ్వు జపిస్తున్నావు, మేము జపిస్తున్నాము, నీకు మాకు తేడా ఏముంది, మా దేవతనే నువ్వు కూడా జపిస్తున్నావు కదా, నువ్వు మేము ఒకటే అనేసరికి అహంకారం ఆవేశము కలిపి వస్తుందిట. అప్పుడు అనుకుంటాట, అదేంటి వీళ్ళ దేవత గాయత్రిని నేను పూజించడం ఏంటి అని చెప్పి గాయత్రి మంత్రాన్ని వదిలేస్తాట. అంటే అత్యంత బలవంతుడు, అత్యంత తేజోమయుడు అవుతాడనమాట ఆ మంత్రజపంతో. శక్తి ఆ తేజస్సు క్షీణిస్తుందిట. క్షీణించాక మళ్ళీ ఇంద్రాది దేవతలు వెళ్ళి మేము పరాశక్తి దగ్గరికి వెళ్తాట. ఇంద్రాది దేవతలు వెళ్ళి మేము అతనికి గాయత్రి మంత్రజపాన్ని దూరం చేశాము, ఇప్పుడు ఎలాగైనా వధించని పరిపరి విధాలు వేడుకుంటారట. వేడుకుంటే అప్పుడు ఆవిడ కోట్ల భ్రమరాలను సృష్టిస్తుందిట. 9 సృష్టించి ఈ అరుణుడి మీదకి ఉసుగొలుపుతుందిట. కోట్ల అంటే కోట్లలో 9 వచ్చేసరికి ఈ అరుణుడు యొక్క సైన్యం ఉంటారు కదా, అనుచరులు, వాళ్ళని ఊపిరాడనివ్వకుండా, కాలు కూడా కదపకుండా, ఒకరితో ఒకరు మాట్లాడితే వినపడకుండా అవి జూంకారం చేస్తూ ఉంటాయట. ఇంకా దానికి ఊపిరి సలపక మరణిస్తాడట. అలాగే అతను కోరుకున్నాడు కదా, 2 కాళ్ళ జంతువులు వద్దు, 4 కాళ్ళ అలా అవేమీ లేకుండా 9 చేతిలో మరణిస్తాడట. అంత మహిమాన్వితమైనది గాయత్రి జపం. ఒక్క గాయత్రి జపం చేస్తేనే చతుర్వేదాల్ని పారాయణ చేసినంత ఫలితం వస్తుందట. ఇంకెందుకు, మన సనాతన సాంప్రదాయంలో ఉంది కదా, ఉపనయనం చేస్తాం. మనం ఉపనయనం దేనికి చేస్తాం? ఉపనయనంలో అసలు ఏం చేస్తాం? మనం ఉపనయనంలో ముఖ్యంగా చేసేది గాయత్రి మంత్రోపదేశం. అంటే ఆ మంత్రోపదేశానికి మనం అంత ప్రాముఖ్యతని ఇచ్చామన్నమాట. విధియ రోజు గాయత్రి అవతారం పూజ చేసి నీలి రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించాలి. మనం ముత్తైదుకి తాంబూలము లేదా సువాసని పూజలో పెట్టినా, లేకపోతే మనం పూజకి నీలిరంగు వస్త్రం కట్టుకోవాలి. అమ్మవారికి వాయనం ఇస్తాం కదా, వాయన దానంలో అమ్మవారికి సమర్పించే వస్త్రం నీలిరంగు ఉంటే మంచిది. మంచిది అనే మాత్రమే కానీ అది లేకపోతే కుదరదు అనే లేదు. నీలిరంగు సమర్పించాలి. నివేదన పులిహోర నివేదన చేయాలి ఈరోజు గాయత్రీదేవికి. ఒక్క గాయత్రి మంత్ర పారాయణ వల్లనే చతుర్వేద పారాయణ ఫలితం వస్తుందట. ఈవిడ్ని వేదమాతగా కొలుస్తారు
అత్యంత ప్రాముఖ్యమైనది గాయత్రి అవతారం. అలాంటి గాయత్రి అవతారం రోజున మనం భక్తి అనుసారం పూజ చేయడమే మన అదృష్టంగా భావించి చేయాలి.